తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఆసియా ఖండంలోనే సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఇక ఈ మేడారం జాతర అంటే ఏంటి, ఈ సమ్మక్క సారలమ్మ దేవతలు ఎవరు అనే వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆదివాసీలు గిరిజనులు కొలిచేటటువంటి వనదేవతలు సమ్మక్క సారక్క. ఈ సమ్మక్క సారక్క అనగానే మనకు గుర్తొచ్చే జాతర మేడారం జాతర. ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన జాతర ఈ మేడారం జాతర. ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చి ఈ సమ్మక్క సారక్కను దర్శించుకుంటారు. మరి ఈ సమ్మక్క సారక్క అంటే ఎవరు, ఈ వనదేవతలుగా ఎలా మారారు, ఈ జాతరకి ఇంత ప్రాశస్త్యం ఎలా వచ్చిందనే మొదలైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడవి తల్లులను దర్శించుకుంటే చాలు, అంతా మంచే జరుగుతుంది. అమ్మల చల్లని చూపు, కొండంత బలం. ఇక్కడ ప్రకృతే దేవతలు. సమ్మక్క సారాలమ్మలపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన ఈ మేడారం గిరిజన జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకోసారి జరుగుతుంది. ఫిబ్రవరి 21వ తేదీన సారాలమ్మ, పగడిగిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకొస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దెకు తీసుకొస్తారు. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఇక ఫిబ్రవరి 24వ తేదీన దేవతల వనప్రవేశం ఉండగా ఫిబ్రవరి 28న జాతర పూజలు ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పగడిగిద్దరాజును తీసుకురావడం. పగడిగిద్దరాజును గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో మేడారానికి తీసుకొస్తారు. జాతరలో పగడిగిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో జాతరకు 1 రోజు ముందు పగడిగిద్దరాజును పెండ్లికొడుకు చేస్తారు. ఆ మర్నాడు ఆలయానికి చేరుకుని బలి, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగడిగిద్దరాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగడిగిద్దరాజును తీసుకొచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత పగడిగిద్దరాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయినం ఇచ్చిపుచ్చుకుని వివాహాన్ని పూర్తి చేస్తారు. పగడిగిద్దరాజును సారాలమ్మ గద్దెల వద్దకు తీసుకొని పోతారు. అదే రోజు సారాలమ్మకు కన్నెపల్లిలో ఉదయం 2-3 గంటల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం తీసుకొస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారాలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగడిగిద్దరాజు ప్రత్యక్షమవుతాడు. సారాలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకొస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారాలమ్మ, పగడిగిద్దరాజు, గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తర్వాత చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొనొస్తారు. అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదుర్కోల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగట్టుపై నార చెట్టు కింద ఉన్న కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమ భరిణ రూపంలో పూజారులు తీసుకొస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం మనం సమ్మక్క సారక్క సంబంధించిన గద్దె దగ్గర ఉన్నాము, చూస్తున్నాము. అనేక మంది భక్తులు వేల సంఖ్యలకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సమ్మక్క, ఇప్పుడు మనం సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాము. ఇక్కడ ముఖ్య ఘట్టం ఏంటంటే చిలకలగుట్ట నుండి సమ్మక్కను తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. అధికార లాంఛనంతో పోలీసు తుపాకీ కాల్పుల గౌరవ వందనంతో ఇక్కడికి ఎదుర్కోలతో ఒక ఘట్టం ఉంటుంది సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయిన తర్వాత. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నార చెట్టు కింద ఉన్న కుంకుమ భరణ రూపంలో సమ్మక్కను ఉంటుంది. ఆ సమ్మక్కను ఇక్కడ తీసుకొని రావడం ఉంటుంది. ఆమెను కుంకుమ భరణ రూపంలో పూజారులు తీసుకొని ఇక్కడికి తీసుకొని వస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు.
ప్రతిష్ఠించడం జరుగుతుంది. మేడారం జాతర మొత్తానికి కూడా ఇదే ఒక కీలక ఘట్టం అని చెప్పొచ్చు. ఈ తంతు తర్వాత ఉత్సవమూర్తులంతా అంటే గద్దెపైన ఉంటే ఉత్సవమూర్తులు అంటే సమ్మక్క సారక్క కావచ్చు కొలువై 3 రోజుల పాటు భక్తులకు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ బంగారం అనేది ముఖ్యమైన విషయం, ఎందుకంటే బెల్లాన్ని బంగారంతో చెప్తారు కాబట్టి ఇక్కడ బెల్లాన్ని బంగారం రూపంలో అమ్మవారికి మంచి ఎత్తు తూకం బెల్లంను బంగారం రూపంలో ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారు. జాతర చివరి రోజున దేవతలను మళ్ళీ వనంలోకి పంపించడం జరుగుతుంది. ఈ 3 రోజులు అంటే 21 నుంచి 22, 23, 24 ఈ 4 రోజులు ఇక్కడ అమ్మవారు భక్తుల దర్శనం ఉంటారు. దర్శనం తర్వాత ఈ ఇద్దరు దేవతలు మళ్ళీ వనంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రవేశం ఈ వనంలోకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మళ్ళీ మేడారం జాతర ముగుతుంది. అంటే 24 తారీఖు రోజు మేడారం జాతర ఇక్కడ ముగిసిపోతుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ సమ్మక్క సారక్క అనేది గిరిజనులకు అలాగే అడవిలో నివసించే ప్రజలకు ఈ సమ్మక్క సారక్క ఎంతో వనదేవతలుగా వాళ్ళు కొలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా సరే వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. మొత్తంగా ఇక్కడ సమ్మక్క సారక్క సంబంధించిన ఘట్టం ఇక్కడ ముగుస్తుంది. మేడారం జాతర మొత్తానికి ఇదే కీలకమైన ఘట్టం. ఈ తంతు తర్వాత ఉత్సవమూర్తులంతా గద్దెలపై కొలువున్న 3 రోజులు భక్తులకు దర్శనం ఇస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలు మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పరిపూర్ణమవుతుంది.